ఓం నమ శివాయ. వావ్, ఎంత బాగుంది కదండి. వాటర్ మీద నుంచి కిందకి అలా వస్తూ ఉంటే చూస్తూ అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది కదా. ఎస్, మీలాగే నేను కూడా ఫీల్ అయ్యాను. కాకపోతే నేనైతే అక్కడ చాలా టైం ఉండి స్పెండ్ చేశానండి. అలా చూస్తూనే ఉన్నాను ఈ ప్రకృతిని. ఎంత చూస్తున్నా ఇంకా ఇంకా చూడాలనే అనిపిస్తుంది, అక్కడే ఉండాలనిపిస్తుంది. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా? మేము మహాకుంభకి వెళ్ళే టైంలో ఇక్కడ ఒక పుణ్యస్థలంలో ఆగామండి. నర్మదా నది ఇక్కడి నుంచే వస్తుందంట. కపిలతీర్థ్ అండ్ కపిలితూత్ అనేసని రెండు పేర్లు పెట్టి పిలుస్తారు. పైనుంచి అవి రెండు జలపాతాలండి. కిందకు అలా స్లోగా వస్తాయి. ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా, ఇలా వెళ్ళి అక్కడి నుంచి కిందకు అలా చూస్తూ ఆ వాటర్లోనే చాలా టైం స్పెండ్ చేసాం. అయితే పైనుంచి వస్తున్న దగ్గర కాదండి బాబు, కిందకు అలా అలా ఫ్లో అవుతుంది కదా, అక్కడికి వెళ్ళామన్నమాట. అంత మీద నుంచి వచ్చే ఆ జలపాతాన్ని మా చెయ్యలతో, మా కాళ్ళతో, మా వల్లంతా కూడా స్పర్శించేలాగా అక్కడ మేము ఆ గంగమ్మ తల్లిని తాకామండి. చాలా ఫీల్ అనిపించింది. అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నాకు తెలియట్లేదు. ఆ ఫీల్ని డైరెక్ట్గా ఫేస్ చేస్తేనే తెలుస్తుంది ఆ ఫీల్, ఆ ఎక్స్పీరియన్స్. ఓకే, చూస్తున్నారు కదా, ఇక్కడికి ఇలా వస్తుందన్నమాట. స్లోగా అలా వస్తుంది. ఇక్కడ కంటిన్యూగా వాటర్ అలానే ఉంటుందంట. తక్కువ అనేది అవ్వదు. అంటే వర్షాలు ఎక్కువగా వచ్చేటప్పుడు ఎక్కువ ఫ్లో వస్తుంది. బట్ అలా వాటర్ అయితే మాత్రం అలా ఉంటూనే ఉంటుంది. ఏ టైంలో ఎండిపోవడం లాంటివి అనేవి జరగదండి. ఎండాకాలంలో ఎండిపోవడం లాంటివి జరగదు. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఏంటి, దాని స్టార్టింగ్ ఏంటి, ఎండింగ్ ఏంటి అనేది మాత్రం ఎవరు చెప్పలేకపోయారని మాత్రం అక్కడ చెప్తున్నారు గైడ్ వాళ్ళందరూ. చూసారా వాటర్ ఎంత ప్యూర్గా ఉంది, ఎంత పవిత్రమైన ఈ జలం. దీన్ని తాకాను అంటే నేను ఎంత అదృష్టవంతురాలిని కదా. నేనైతే చాలా చాలా ఆనందంగా ఫీల్ అయ్యానండి. అంత బాగుందండి. అంత ఇంపార్టెంట్ ప్లేస్ని కూడా చూడడానికి వెళ్ళాము. మహాకుంభ దర్శనానికి వెళ్తూ పుణ్యస్నానం ఆచరిస్తూ మధ్యలో ఇలా కొన్ని ఇంపార్టెంట్ ప్లేసులు కూడా చూసుకుంటూ వచ్చాము. ఎంత అదృష్టం చేసుకున్నామా అనేసి మేమందరం అలాగే అనుకున్నాం. మా ఫ్యామిలీ అంతా వెళ్ళాము. చాలా చాలా బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. నిజంగా మీరు ఎంతమంది వెళ్ళారో ఏంటో. వెళ్ళే వాళ్ళకైతే ఈ ప్లేసులు తెలుస్తాయి. అంటే మధ్యలో ఆగి చూసుకొని వచ్చే వాళ్ళకైతే. మేమైతే ప్రతి ప్లేస్లో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ వచ్చామండి. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఏమో తెలియదు. చాలా దూరం వెళ్ళాం కదా, అన్నీ కూడా చక్కగా చూసుకుంటూ ఆనందిస్తూ ఎంజాయ్ చేస్తూ వచ్చాం ఫైనల్లీ. అంత బాగుందన్నమాట. ఫీల్ అయితే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటికీ కూడా ఇంకా నిన్న మొన్న వెళ్ళొచ్చినట్టు అనిపిస్తుందండి. వాటర్ చూడండి ఎంత బాగుంది కదా. ఆ సౌండ్ వింటే చాలా చాలా బాగుంది. ఒక మంచి మ్యూజిక్ లా ఉంది. నిద్రపోవాలనిపిస్తుంది అనుకోండి, అంత ప్రశాంతంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ.